ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, దేవా, మీ మాటలు నేర్పించబోతూ ఉండగా సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి. దేవా, పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపనివ్వమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకుని పోయే పాఠం ఏంటంటే, నీ నోరు నీ అదుపులో ఉన్నదా అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. ఏం పాఠం నేర్చుకొని పోతున్నామండి మనము? నీ నోరు నీ అదుపులో ఉన్నదా లేదా అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. మీకు ఆలోచన రావచ్చు, అదేమిటండి నా నోరు నా దగ్గరే ఉంది కదా, మరి మీరు అట్లా అడుగుతున్నారేంటి, నీ నోరు నీ అదుపులో ఉందా లేదా అని కొంతమందికి ప్రశ్న రావచ్చు. వాస్తవమే, ఎవరి నోరు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏమండి, ఎవరి నోరు వారి దగ్గరే ఉంటుంది. కానీ ఆ నోట్లో నుండి వచ్చే మాటలే వారి చేతుల్లో ఉండవు. ఆ నోట్లో నుండి వచ్చే మాటలే వారి చేతుల్లో ఉండవు అన్నమాట. అందుకని ఏం పాఠం మనము డిగ్రీ సీను? నీ నోరు నీ అదుపులో ఉన్నదా లేదా అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. బాగా శ్రద్ధగా విని నేర్చుకోవాలి. మీ అందరూ శ్రద్ధగా విని నేర్చుకోవాలి. మొట్టమొదటిగా దావీదు గారు ఒక కీర్తన రచించారు. దావీదు గారు ఒక కీర్తనను రచించారు. వారు కీర్తనల గ్రంథం 141వ అధ్యాయంలో ఆయన మంచి కీర్తనను రాసినట్టుగా మనం చదవచ్చు పిల్లలారా. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 3వ వచనంలో మనము చూడగలిగితే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. ఒక నిమిషం, యెహోవా అనే కామ ఉంది అక్కడ. నా నోటికి కావలి ఉంచుము. ఎవరిని అడుగుతున్నాడు ఆయన? దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ కీర్తన భాగంలో ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతాడు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. పెదవుల ద్వారం అంటే, పెదవుల ద్వారం అంటే అండి మన నోరే. పెదవుల నుండి వచ్చే ఆ ద్వారాన్ని నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. ఎందుకు కాపు పెట్టాలని అంటే, పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. బాగా వినాలి, బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఏమంటున్నాడు ఆయన? నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు, నా నోటికి కాపు పెట్టు. తండ్రి దేవా అని నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. ఎంత మాట రాశాడండి ఆయన దేవుని ప్రేరణలో. అంటే నోటి ద్వారా చెప్పే మాటలను బట్టి రుచిగల పదార్థాలు వస్తాయంట. ఇప్పుడు మనం లేనిపోని అన్ని పోయి చెప్తున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు వెంటనే, మరి రుచిగల మాటలు మనము ఈ కొండంగి మాటలు చెప్తుంటే వినేటటువంటి వారు కొన్ని రుచిగల పదార్థములు ఇస్తారు తినమని.
నోటి ద్వారా మాటలు వస్తే, నోటి ద్వారా మనము ఇతరులను సంతోషపెడుతుంటే, నోటి ద్వారా మనము మన నోటికి కాపు లేకుండా మాట్లాడితే వాళ్ళంట రుచిగల పదార్థములు పెడతారంట. ఉమ్మారని ఏం పెడతారంట వాళ్ళు? రుచిగల పదార్థములు పెడతారు. నువ్వు అందంగా లేకపోయినా అందంగా ఉన్నావు అని ఎవరైనా పొగుడుతున్నారనుకో, ఆ పొగడ్తలకు పొగిడిపోయి నువ్వేమంటావు? టీ తాగుదాం, బిర్యానీ తిందాం, ఏదైనా ఆహారం తిందాం, పొంగిపోయి అంటావా అనవా? అందుకనే దావీదు గారి కీర్తన రచిస్తూ, నా నోటికి కాపు పెట్టుము దేవా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము, వారి రుచిగల పదార్థములు నేను తినక ఎందును గాక. బాగా ఆలోచించాలి. ఏం పాట నేర్చుకుంటున్నాం మనము? నీ నోరు నీ అదుపులో ఉందా లేదా? అయితే ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, నా నోటికి కాపు పెట్టు దేవా అంటున్నాడు. ఇప్పుడు మీకు బాగా దాహం అయిందనుకోండి, మీరు అరణ్యంలో లేదా అడవిలో ఎడారిలో వెళ్తున్నారు. మీరు వెళ్తున్నప్పుడు ఆ చెలెము దగ్గరికి వెళ్ళారనుకోండి, నీటి ఊట దగ్గరికి వెళ్ళారనుకోండి, లేదా పంపు దగ్గరికి వెళ్ళారనుకోండి, నీళ్లు తాగుతున్నారు, తీయని నీళ్ళు వచ్చాయి, ఒక బొక్క తాగగానే మళ్ళీ చేదు నీళ్ళు వచ్చాయి. అప్పుడు మీరు ఏమంటారు? ఇదేమిటి, కొద్దిసేపు తీయని నీళ్ళు వస్తున్నాయి, కొద్దిసేపు చేదు నీళ్ళు వస్తున్నాయి, ఇదేమి జల, ఇదేమి నీళ్ళు, ఇదేమి ఆశ్చర్యం అంటారు. అలా వస్తాయా? ఎక్కడన్నా వస్తాయా? రావు. ఒక నీటి బొగ్గలో, నీటి గుంటలో, లేదా చెలిమిలో, చలములో, లేదా నువ్వు తాగేటటువంటి గ్లాసులో నీళ్లు పోసుకున్నావు, ఒక గుటక తీయగా ఉండి తర్వాత చేదుగా వస్తాయా? మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తుంది? కాసేపు మంచి, కాసేపు చెడు ఎక్కడి నుంచి వస్తుందండి? నోట్లో నుండే వస్తుందంట. కాసేపేమో చెడు మాట్లాడతామంట, కాసేపేమో మంచి మాట్లాడతామంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే యాకోబు గారు చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యాకోబు గారు చెప్తున్నారండి. కొత్త నిబంధన గ్రంథము, అందరు జాగ్రత్తగా వినాలి. కొత్త నిబంధన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, 3వ అధ్యాయము 11వ వచనం చూడగలిగితే, నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరు, చేదు నీరు ఊరునా. ఒక నీటి బుగ్గు ఉంటే ఒక్క నీటి బుగ్గలో నుండే తీయని నీరు, చేదు నీరు వస్తాయా? రావు. వస్తాయా? రావు. మరి నోట్లో నుండి ఎందుకు వస్తాయి? చెడు మాటలు. కొద్దిసేపు ఆదివారం స్తుతించేటప్పుడు చక్కగా మనం పాట పాడతాం, బయటికి పోగానే ఎవరినన్ను తిడుతున్నాం అనుకోండి, అప్పుడు దాకా ఏమొచ్చింది? నోట్లో నుండి పాట వచ్చింది. బయటికి పోగానే ఏమొచ్చింది? శ్రీలక్ష్మి చేదు వచ్చింది. మరి నీటిలో నుండి అయితే చేదు రాదు, కానీ మన నోట్లో నుండి చెడు వస్తుంది. మరలా ఇంకో ఉపమానం చెప్తున్నాడు. నా సహోదరులారా, 12వ వచనం, అంజూరపు చెట్టును ఒలివ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన. జామ చెట్టు దగ్గరికి వెళ్ళారు. జామ చెట్టు దగ్గరికి వెళ్ళి వేపకాయ దొరుకుతుందా? దొరుకుతుందా అండి? చెప్పండి, దొరుకుతుందా? మరి జామ చెట్టు జామకాయే ఇస్తుంది, వేపకాయ ఏదు. మన నోరు రెండిస్తుంది, తీపి వస్తుంటుంది, చేదు వస్తుంటుంది మన నోట్లో నుండి. అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అలా ఉండొద్దండి అంటున్నాడు దేవుడు. చూడు, మరలా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు. ఉప్పుగా ఉంటే నీళ్ళన్నీ ఉప్పుగా ఉంటాయి, తీయగా ఉంటే నీళ్ళన్నీ తీయగానే ఉంటాయి.
మరి మన నోట్లో నుండి కాసేపు తీయటి నీళ్ళు, కాసేపు ఉప్పు నీళ్ళు, కాసేపు తీయటి నీళ్ళు అన్నట్టుగా కొద్దిసేపు చెడు మాట్లాడుతుంటాము, కొద్దిసేపు మంచి మాట్లాడుతుంటాం. బాగా వినండి దేవుని పిల్లలు, బాగా ఆలోచించండి. దావీదు గారు ఏమని కీర్తన రచించాడు? నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని. పెదవుల ద్వారానికి కొంతమంది చూడండి ఎప్పుడు దరిద్రపు మాటలే మాట్లాడుతుంటారు. అన్నీ ఏం మాటలు మాట్లాడుతారు? శపించే మాటలే మాట్లాడుతుంటారు. కొంతమంది ఏం మాట్లాడుతుంటారండి? శపించే మాటలే, దీవించే మాటలు మాట్లాడరు. కొంతమంది అన్ని శాపాలే వస్తుంటాయి నోటి నుండి, అన్ని శపించే మాటలే మాట్లాడుతుంటారు నోటి నుండి. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఏమండి చూడండి ఒకసారి 7వ వచనంలో, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. సింహాన్నైనా పట్టుకొని తిరుగుతారు ట్రైనింగ్ ఇచ్చి. ఎంత భయంకరమైన జంతువునైనా, పెద్ద ఏనుగునైనా మావటి వాడు ఎక్కి తిరుగుతాడు. పిల్లల్ని ఎక్కిస్తారు టికెట్లు తీసుకొని, ఏనుగు గుర్రాలను కూడా అలాగే ఎక్కిస్తారు. అంత పెద్ద జంతువులే మనుషులు చెప్పినట్టుగా వింటే కానీ నీ నోట్లో ఉన్నటువంటి చిన్న నాలుక నీ మాట విందంట. నీ నోట్లో ఉన్నటువంటి నీ చిన్న నాలుక ఎట్లుంటుందంటే నాలుక అంట బహుగా అదిరిపడుతుందంట. ఏమండి? బహుగా అదిరిపడుతుందంట. చూడండి, ఏ నరుడు నాలుకను సాధు చేయ నెరడు, అది మరణకరమైన విషంతో నిండిందంట నాలుక. ఎంత అద్భుతంగా రాయించారండి దేవుడు, ఎన్ని మంచి మాటలు. నాలుక అంట దేంతో నిండిందంట? విషంతో నిండిందంట. నాలుక దేంతో నిండిపోయింది? విషంతో నిండిపోయిందంట. చూడండి, అదే రాయబడింది, అది మరణకరమైన విషంతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. పాటలు పాడతాం, స్తుతించుతాం, ప్రార్థన చేస్తాం. మళ్ళీ దీంతోనే ఇంకోటి చేస్తారంటే ఏం చేస్తారు? దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. మళ్ళీ ఈ నోటితోనే శాపాలు పెడుతుంటాం, ఈ నోటితోనే దీవిస్తూ ఉంటాం, ఈ నోటితోనే ప్రార్థన చేస్తూ ఉంటాం, ఈ నోటితోనే కీర్తనలు పాడుతూ ఉంటాం. ఈ నోటితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను ఏం చేస్తుంటారంట? కానీ వాక్యం చెప్తుంది, ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. నా సహోదరులారా, అలా ఉండకూడదు, అలా ఉండకూడదంట. ఎప్పుడైనా నోటు నుండి దీవించే మాటలే మాట్లాడాలి, గద్దించే మాటలు మాట్లాడవచ్చు, బుద్ధి చెప్పే మాటల ద్వారా గద్దించవచ్చు. కానీ ఆ మాటల్లో కూడా మంచిగా ఉండాలి, ఆ మాటల్లో కూడా మంచిగా ఉండాలి. అందుకనే ఏం పాట నేర్చుకొని పోతున్నావు? నీ నోరు నీ అదుపులో ఉన్నదా లేదా? ఉందా? మరి ఏమండి? ఉందా అండి? కానీ దేవుడు అంటున్నాడు అలా ఉండకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడండి దేవుడు? అలా ఉండకూడదు. వాడ ఎంత పెద్దది, వాళ్ళని చూశారు ఎప్పుడన్నా మీరు? షిప్లను వాడలు ఎంత పెద్దగా ఉంటాయి, ఒక్కోటి ఊరంతా ఉండే వాళ్ళు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద వాడలు, అంతస్తులు, కొన్ని వందల గదులు, హోటళ్ళలో స్విమ్మింగ్ పూల్స్, ఆడుకోవటానికి కోర్టులు, క్రూయిజ్ షిప్ అంటారు. అంత పెద్ద పెద్ద షిప్పులు కూడా చిన్న చుక్కానితో తిరుగుతాయండి. అంత పెద్ద షిప్పు చిన్న చుక్కాని ఉంటుంది దానికి, దాంతో ఎటంటే అటు తిరిగింది. పెద్ద ఓడలు ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా ఓడ? కానీ ఓడను తిప్పే అక్కడే రాయబడదు. చూడండి చూడండి 4వ వచనం, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడిను,
వాడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడను. వాడ నడిపేవాడు ఎటు తిప్పాలంటే అటు తిరిగిద్దు వాడ. కానీ నాలుక మనం ఎటు తిప్పాలంటే అటు తిరగదు. మంచికెళ్ళి తిప్పాలంటే మంచికెళ్ళి ఉండదు నాలుక. నాలుకండి మంచికెళ్ళి ఉంచుకో అంటే ఉండదండి, మాట్లాడకూడదండి. ఎప్పుడైనా కూడా ఆశీర్వదించే మాటలే మనం మాట్లాడాలి. చెడ్డ మాటలు, పనికి మాలిన మాటలు, బూతులు ఇవన్నీ మాట్లాడకూడదండి. మాట్లాడితే మన ఆశీర్వాదం పోతుంది. దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం తెలుసా. అందుకనే నీ నోరు నీ అదుపులో ఉన్నదా లేదా అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటాం? ఇందుకోసమే మనం నేర్చుకునేది. చూడండి, చాలామంది మాట్లాడితే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారంట. కత్తి గుచ్చితే ఎంత నొప్పి కలుగుద్దో, కత్తి గుచ్చితే ఎంత నొప్పి కలుగుద్దో ఆ మాట అంత నొప్పి కలిగేటట్టు మాట్లాడతారు. కానీ దేవుని పిల్లలారా, మాట చాలా విలువైంది. నోటి నుండి వచ్చేటటువంటి మాట చాలా విలువ కలిగిన మాట. కాబట్టి ఆ మాట అక్కడోటి మాట్లాడకూడదు. సందర్భాన్ని బట్టి అబద్ధాలు ఆడకూడదు. సందర్భాన్ని బట్టి మన నోరు తిప్పకూడదు. యేసుప్రభు అన్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసుప్రభు ఏమన్నాడంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎప్పుడైనా చెడ్డ మాటల దగ్గర ఉండొద్దు, నిలబడొద్దు, కూర్చోవద్దు. చెడు మాట్లాడే వారితో సహవాసం కూడా చేయకూడదు. చెడు మాట్లాడే వారితో ఆ మాటలు కొరుకు పుండు బాకినట్టు బాగుతాయంట. ఆ మాటలు కొరుకు పుండు బాకినట్టు బాగుతాయంట. కొరుకు పుండు ఒక దగ్గర మానగానే ఇంకో దగ్గర అయింది, అవునా? కొరుకు పుండు మాటలు క్యాన్సర్ అనొచ్చు. క్యాన్సర్ ఎట్లా వస్తుంది? క్యాన్సర్ వస్తే తగ్గదు. అలాగే ఈ మాటలు క్యాన్సర్ లాంటివి అంటే, ఈ మాటలు కొరుకు పుండు మాటలు క్యాన్సర్ లాంటి మాటలు. అందుకని చూడండి, వాడ ఎంత పెద్దదైనా వాడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగునే నాలుక కూడా చిన్ని అవయవమైన, ఎంత ఉందండి నాలుక? నోట్లో చూసుకోండి ఒకసారి, చూసుకోండి. మురిడుందా, బారెడుందా? ఎంత ఉందండి నోట్లో నాలుక? కొంచెమే ఉంది. కానీ ఆ నాలుకంట బహుగా అదిరిపడిద్దంట, బహుగా అదిరిపడిద్దంట. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అలా మాట్లాడకూడదు. శాపవచనాలు మాట్లాడకూడదు. దూషించే మాటలు మాట్లాడకూడదు. నీ నోరు నీ అదుపులో ఉందా లేదా అనేది మనం ఆలోచించేయాలి. అందుకనే చూడండి, 2వ వచనంలో, అనేక విషయంలో మనం అందరం తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు. నీ నోరు నీ అదుపులో ఉంటే నీ శరీరము నీ అదుపులో ఉన్నట్టే. నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వీపు అంట దెబ్బలు కోరుద్దంట. నోరు మాట్లాడే మాటకి దెబ్బలు తినేది ఎవరు? ఎవరు తింటారు దెబ్బలు? వీపు. నోరు మాట్లాడే మాటలకి దెబ్బలు తినేది వీపు అంట. మాట్లాడేదేమో నోరు, దెబ్బలు తినేది వీపు. చూడండి దేవుని పిల్ల, బాగా ఆలోచించండి. అందుకనే మన నోరు మన అదుపులో ఉండాలి. దావీదు గారు ఏమని కీర్తన రచించాడు? ఏమండి, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్నాడు. వాళ్ళ రుచిగల పదార్థములను ఆశించను నేను. ఇష్టం వచ్చిన మాటలు చెప్తే మనకు రుచిగల పదార్థాలు వస్తాయి. లేనిపోని చాడీలో ఇద్దరు పడనోళ్ళు ఉన్నారనుకోండి, పడనోళ్ళ గురించి వీళ్ళ దగ్గర దేశపోయి వాళ్ళ దగ్గర చెప్తున్నావు అనుకో, కుర్చీలో కూర్చో, మంచిగా కూర్చో, బిర్యానీ తింటావా, టీ తాగుతావా,
అబ్బా మంచిగా తీసుకొస్తున్నాం, వార్తలన్నీ బాగా తెస్తున్నాం అని రుచిగల పదార్థాలు పెట్టి మర్యాద చేస్తారు. మళ్ళీ ఇక్కడ అన్ని వాళ్ళ దగ్గర పోగానే వాళ్ళు కూడా అబ్బా అక్కడ విషయాలన్నీ నా దగ్గర తెచ్చావు, నువ్వు కూర్చో మంచిగా మంచి పదార్థాలు తినని వీళ్ళు పెద్ద వేస్తారు. కానీ వాళ్ళిద్దరు కలిసిపోయిన రోజున బయటపడిపోయేది ఎవరు? నా దగ్గర అట్లనే చెప్పింది ఆయన, నా దగ్గర కూడా నీ దగ్గర కూడా చెప్పాడా అని మనం బయటపడిపోతాం. కాబట్టి దేవుని పిల్లలారా, నోరు సర్వ శరీరమును మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. నీ చెయ్యి నీ మాటినట్టుగా, నీ కన్ను నీ మాటినట్టుగా, నీ కాళ్ళు నువ్వు నడవం వల్లకి వెళ్ళి నడిచినట్టుగా నీ నోరు కూడా నువ్వు చెప్పినట్టు నీ నోరు వినాలి. దేవుని మాటలు చొప్పున నీ నోరు ఉండాలి. కానీ అలా లేనప్పుడు అన్నాడు దేవుడు, అలా ఉండకూడదు. చూడండి 9వ వచనం, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, అలా ఉండకూడదు. అలాగా అస్సలు ఉండకూడదు. అసలు అలాంటి మాటలు కానీ అలాంటి ఉద్దేశాలు కానీ దేవుని కుమారులకు కుమార్తెలకు పొరపాటున కూడా ఉండకూడదు. మనకి ఎవరి గురించి అన్న చెప్తే ఏదో వస్తుందని చెప్పకూడదు. ఎవరినైనా డౌన్ చేస్తే మనకేదో వస్తుందని డౌన్ చేసి మాట్లాడకూడదు. అందుకనే ఏ పాట నేర్చుకుంటున్నాం మనము? నీ నోరు నీ అదుపులో ఉందా లేదా? మన నోరు మన అదుపులో ఉంటే మన శరీరం అంతా కూడా మన స్వాధీనంలో ఉందని లెక్క. ఎప్పుడైతే మన నోరు మన అదుపులో లేదో మన శరీరము మన అదుపులో లేదు, మన అవయవాలు మన అదుపులో లేవు అని అర్థం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చక్కగా విన్నారు. విని ఏం చేయాలి? మీ నోటిని మీరు అదుపులో ఉంచుకోవాలి. నోరు అదుపులో లేకపోతే దెబ్బలు తినేది ఎవరు? కుమారాన్ని నీ నోరు అదుపులో లేకపోతే నీ వీపు దెబ్బలు తిని. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ మాటలను నేర్చుకున్నాం దేవా. విన్న ప్రతి ఒక్కరు కూడా మనసులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము నివసించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికి అనుగ్రహించున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు.